నీకేమనిపించింది సార్? నీకేమనిపించింది? అంత అబద్ధమే సార్. చెవులో క్యాలీఫ్లవర్ పెట్టుకుని ఉన్నావా ఏంటి? ఏం సార్ స్కూల్కి వెళ్ళి చిన్న బాబు బాలికనా సార్? అందుకనే రీతు చెప్పాల్సింది నిజాలు, రీతు చెప్పాల్సింది అబద్ధాలు కాదు. రీతు ఏం జరిగింది ఇప్పుడు మనకు చెప్పకపోయినా, లేదా ఇప్పుడు చెప్పగలిగితే తను ఎంతవరకు తన పాత్ర ఉంది, తన పాత్ర ఏమి లేదో చెప్పగలిగితే బయటికి వెళుతుంది. లేదు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏముండదు. తన ఎవిడెన్సో లేదా తను చెప్పాలనుకున్నదో తన బాధ. ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడు, తను చెప్పుకున్నాడు, ఎస్ నా పాత్ర ఇదేనండి, నన్ను అందరూ వాడుకొని నన్ను వదిలేశారు అంటున్నారు. మరి రీతు కూడా తన ఏందనేది వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకోగలిగితే ఇప్పుడు వీడియో బయటకు వస్తుంది. లేదంటే పోలీసులు కస్టడీలోకి వెళ్ళిన తర్వాత పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇవన్నీ చెప్తారు, ఏం జరిగిందనేది మొత్తం చెప్తారు. ముసుగేస్తున్నారా ఇప్పుడు? అందరికీ వెయ్యాలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ ప్రకారం అరెస్ట్ అయిన తర్వాత ఒక క్రిమినల్ కేసు నమోదైనప్పుడు ముసుగైతే వేయాలి. అది ఖచ్చితంగా కూడా ముసుగులు అయితే పడతాయి. ఇక్కడ గోవా టూర్ ఒకటి ఉంది సార్. నుంచి గోవా టూర్ గురించి అనుకుంటున్నాను. గోవా టూర్ కు వెళ్ళారా లేదంటే 100కు 100% గోవా టూర్ జరిగింది. ఎలా గోవా టూర్ జరిగింది అంటే వాళ్ళు భార్యాభర్తలు వెళ్ళకుండా ఎట్లుంటారు సార్? భార్యాభర్తలు వెళ్ళామంటున్నారు. అప్పుడు చెప్తాను సార్. అది భార్యాభర్తలు వెళ్ళారు అని చెబుతున్నప్పుడు ధర్మసింగ్ ఎందుకు వెళ్ళారు? ఆయన అదే సార్, ఆయన కూడా అని కూడా ఉంటది కదా సార్. సో ఆయన వెళ్ళారట. అదే సార్, ఆయనతో పాటు ఆమె అని అంటే నేను రీతు సింగ్ అని మనం ఎక్కడ చెప్పట్లేదు, ధర్మసింగ్ తో పాటు వెళ్ళారు. అసలు గోవాకే వెళ్ళలేదు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధము. గోవాకు వెళ్ళారు, గోవాలో స్టే చేశారు, అందరూ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, అన్ని మాట్లాడుకొని ఏదన్నా జరిగిందా అంటే జరిగిండొచ్చు, జరిగిండొచ్చు, కానీ వెళ్ళిన మాట, గోవాకు వెళ్ళిన మాట వాస్తవమే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రీతు సింగ్ కు సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రిజిస్టర్ చేయడానికి మొదట ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ఎలా అంత క్లోజ్ పరిచయం అయిపోయింది ధర్మసింగ్కి అనేది కూడా రావాలి సార్ ఇక్కడ బయటకి. ఇది చాలా వరకు కూడా ఎలా వీళ్ళకి లింకు దొరికింది అనేది అనుకుంటే మాత్రము వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించినటువంటి రిజిస్టర్ చేసుకుంటారు కదా సార్, ఆ రిజిస్టర్కి సంబంధించి అక్కడికి వెళ్ళినప్పుడు రీతుకు వచ్చేసి అతను పరిచయం అవడము, సో ఇదంతా కూడా అలా బిల్డప్ అవుతూ రావడము ఇదంతా కూడా జరుగుతూ వచ్చిందండి. అయితే ఇక్కడ ఒకటి కేఎన్ఆర్ అయితే ఖచ్చితంగా ఇంకా నోరు ఇప్పాల్సిందే డెఫినెట్ గా ఈ కేసులో. కేఎన్ఆర్ అయితే పోలీసులు ఇక్కడ అతనైతే ధనంజయ రెడ్డి గారి మేనల్లుడు, సజ్జల గారి ఓఎస్డి దశరథ రామరెడ్డి, అట్లాగే డీజీపీ ఎక్స్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి అల్లుడు డైరెక్ట్ గా కేఎన్ఆర్ వీళ్ళు డైరెక్ట్ గానే మాట్లాడారని చెప్తున్నారు. కాబట్టి వాటికి 1, 2, 3 చూసుకుంటే 1లో కేఎన్ఆర్ ఉంటాడు కదా సార్. అదే కేఎన్ఆర్ డైరెక్ట్ గానే మాట్లాడాడు, డైరెక్ట్ గానే ఇదేడు అంటున్నారు కదా. కేఎన్ఆర్ మాట్లాడారు అంటే ఒక్కడే మాట్లాడలేడు కదా సార్ కేఎన్ఆర్. సరే మధు, ఓకే. ఇప్పుడు ఫైనల్ గా ఏంటి? ఇప్పుడు అతను నా ఫోన్లు 3 ఫోన్లు ఎత్తుకెళ్లారు, అవి కోర్టులో లేవు, ఏసీబీ దగ్గర లేవు, మరి ఆ ఫోన్లు ఏమైనా అంటున్నారు. ఏముండొచ్చు ఆ ఫోన్లలో? ఆ ఫోన్లు మాయమవటం ఏంటో ఏపీలో భలే ఉంటుంది. గతంలో విజయసాయిరెడ్డి గారి ఫోన్ కూడా పోయింది, అది కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ట్రేస్ కాలేదు. ఇప్పుడు ఫోన్లు ఎత్తుకెళ్లారు తీసుకెళ్లారు అని మాత్రమే అంటున్నారు. అది నిజంగానే ఎత్తుకెళ్లారా, కాలగర్భంలో కనిపించకుండా ఉండడానికి వీళ్ళే ఈ కొత్త రకమైనటువంటి డ్రామా ఆడుతున్నారా? ఇలా కూడా ఎందుకు అనుకోకూడదు సార్? ఇప్పుడు ఎత్తుకెళ్లారు అనేటటువంటి మాటని ఎవరు ఎత్తుకెళ్లారు అనేది ఇతనన్నా చెప్పాలి. కానీ చెప్పారు కదా వాళ్ళు ఎవరు ఏసీబీ ఆఫీసర్ వచ్చి ఎత్తుకెళ్లారు. ఆ ఫోన్లో వాళ్ళు ఆ ఫోన్లో ఉన్న డేటా తీసుకొని ఆఫీసర్లు పిలిపించడం, వ్యక్తులను పిలిపించడం, వాళ్ళు మళ్ళీ బెదిరించారు, వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని కూడా చెప్తున్నాడు కదా. ఎలా సార్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అవి సీజ్ చేయాలంటే ఖచ్చితంగా కూడా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ తో పాటు ఆ సీజ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా చట్టం లేదు కదా చేస్తారు. చట్టం లేదు కదా, అదే కదా భయం. ప్రజలు భయపడింది కూడా అదే కదా, చట్టం లేదు కదా. వ్యవస్థలని, రాజ్యం అనేటువంటి ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నిటినీ కంట్రోల్ తీసుకొని వ్యవస్థల ద్వారా చేసినటువంటి అరాచకాల పరంపర కదా ఇది. దానికి ఇంకేముంటుంది? ఇప్పుడు అడిగితే చేస్తే చెప్పినట్లుంటే వాళ్ళు పోస్ట్లో ఉంటారు, లేదంటే వాళ్ళు ఆ పోస్ట్లో ఉండరు.
లేదనంటే ఇంకొక శాంతి లాగానో లేదా ఇంకొకరిని తయారు చేసి ఆ పోస్ట్లో పెట్టి ఏం కావాలో అది చేయిస్తారు. అది కదా భయం జరిగింది, ప్రమాదం అది కదా. అంటే ఇదేం చిన్న ఇష్యూ కాదు, బట్ వాళ్ళు అయితే ఒకటైతే వాస్తవం, నేను దీంట్లో ఫస్ట్లోనే చెప్పాను, ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ధనుంజయ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మరీ ఇంత స్థాయిలో ఈ పనులు చేశారని అయితే నేను భావించట్లేదు. కాకపోతే వాళ్ళ మనుషులుగా చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రమేయాలు ఉండుండొచ్చు. కేఎన్ఆర్ ప్రమేయం కూడా డైరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి కేఎన్ఆర్ ప్రమేయం కూడా ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇది క్లియర్. అంటే ఇక వాళ్ళ పాత్ర ఏదైనా ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదా వాళ్ళ చేత చెప్పి చేయించుకోవడం అట్లాంటిది ఏదన్నా ఉండుండేటువంటి అవకాశం ఉండిద్దేమని అనుకుంటున్నా. బట్ చూడాలి. కానీ ఈ గోవా ఎపిసోడ్లో హనీ ట్రాప్స్ లేదా వీటి ఆఫీసర్లందరినీ బ్లాక్మెయిల్ చేయటం లేదా చాలామందిని అక్కడి నుంచి మళ్ళీ ఇది అంతా కూడా చేయటం, ఇదంతా కూడా ఇది ఒక గ్యాంగ్, వేరే గ్యాంగ్ ఏదో చేసింది. ఆ గ్యాంగ్లో ఎవరెవరు ఉన్నారనేటువంటిది ఇప్పుడు మరి ఏది మన డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు, ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా గారు మరి దీని మీద దృష్టి పెట్టాలి. మరి ఇంత పెద్ద కేసు కదా, జనం అసలు ఏం జరిగిందా అని చూస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే దృష్టి పెట్టారు సార్ ఆల్రెడీ. ఈ మొత్తం దీనికి సంబంధించి గత చిన్నగా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. ఓకే, డీజీపీ ద్వారకా తిరుమల కూడా మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు అని అనుకుందాం సార్. అయితే మొత్తం వ్యవహారంలో ఒకటి కొంత చైన్ లింక్స్ ఉంటాయి సార్. అలా చూసుకుంటే మాత్రము వైజాగ్ లో విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎక్కడా కూడా ఒక మహిళకు సంబంధించే వ్యవహారం వచ్చింది. జత్వానీ కేసు చూసుకున్నా కానీ అక్కడ ఒక మహిళకు సంబంధించినటువంటి వ్యవహారమే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో చూసుకున్నా కానీ ఇక్కడ కూడా ఒక టీవీ నటి మహిళ బయటకు వస్తుంది. అంటే ఎక్కడ కుంభకోణాలు జరుగుతున్నా, ఎక్కడ ఏదైనా వ్యవహారం బయటకు వచ్చినా సరే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాటిల్లో ఒక ఇటువంటి కోణం అయితే ఒకటి ఎందుకు బయటకు వస్తుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది సార్. ఓకే రైట్ మధు, చూద్దాం ఇక మరి ఏందో ఈ గోల ఏందో ఈ కథ ఏంటో.